ప్రజాభవన్ ముందు మనం చెప్తున్నాం కదా. సో, సమస్యతోని వస్తున్నారు. మన ముందు ఒక సమస్య కనిపిస్తా ఉంది. అది మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో, మేము రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర గ్రామీణ నీటిపారుదల సంస్థలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యాము. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు మనతో ఉన్నారు. సో, 1989 నుంచి 1991లో గవర్నమెంట్ జీవో ప్రకారం రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులను మరియు ఎంప్లాయ్మెంట్ ఇంజెక్షన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ బ్యాంక్ లాంగ్లో అపార్ట్మెంట్ అయిన రిటైర్మెంట్ ఉద్యోగులం. ఓకే. అయితే మిమ్మల్ని ఇప్పుడు అంటే మీ సమస్య ఏంది ప్రధానంగా దేని గురించి? రిటైర్మెంట్ బెనిఫిట్ ఫైనాన్షియల్ మెమో ఇచ్చి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఆఫ్ చేసిర్రు 2018 నుంచి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తలేరు అనమాట. మేము మళ్ళీ ఎన్ని మాటలు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు అసలు ఎవరు రానియకపోయేది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చినాము, చేసినాము, ఎవరు రానియకపోయేది. అయితే మళ్ళీ ఇప్పుడు వేరే డిస్టిక్లలో ఇచ్చిర్రు, ఖమ్మము, నల్గొండలు ఇచ్చిర్రు. అయితే మా రంగారెడ్డిలో ఇవ్వలేదు. అయితే దాని గురించి మేము 40 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ ఎంప్లాయ్మెంట్లో సర్వీస్ చేసి ఆఖరికి వస్తే మాకు జీతం ఇచ్చి పంపించేసారు. దాని గురించి తిరుగుతున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రజాభవన్లో ఇస్తే మాకు ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం. అధికారులు లోపల ఏం జరిగింది? ఎట్లా మరి లేఖ రాసి ఇచ్చారా? ఏమైనా స్పందించారా? లేఖ రాసి ఇచ్చినాము. ఇప్పుడు లేఖ రాసి ఇచ్చినాము. మరి ఇప్పుడు వాళ్ళు ఏం ఇది చేస్తారో ఏమో చూడాలి. ఇక మేము రంగారెడ్డి డిస్టిక్, మాది మహేశ్వరము, ఒక ఆయన వేరే దగ్గర ఈ సిటీలోనే ఉంటాము. కాకపోతే హైదరాబాద్కి ఎంతమంది ఉంటారు? ఆల్మోస్ట్ ఈ రిటైర్మెంట్ 25 మంది ఉన్నాం. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 25 మంది ఉన్నాం. రిటైర్మెంట్ అయిన వాళ్ళు. డిమాండ్ ఏంటి సార్? రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు మాకు. మేము సర్వీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసినాం కదా, మొత్తమే బెనిఫిట్ ఇవ్వలేదు. గ్రాడ్యుయేట్ ఇవ్వలే, లీవ్లు ఇవ్వలే, పెన్షన్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏమో మాకు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోమంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో ఎంప్లాయ్మెంట్కి మేము అన్వర్ చేసినా మాకేం సంబంధం లేదు అని వీళ్ళు అంటారు. దాంట్లో మమ్మల్ని మేము 25 మందిలో ఒక 5 మంది చనిపోయారు. ఇంకా 9 మంది చనిపోయారు. ఇట్లే బెనిఫిట్ లేక ఏజ్ ఎక్కువైపోయింది కదా సార్. ఇప్పుడు 60 నుంచి 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యారు. ఇక 5-6 సంవత్సరాలు తిరుగురు తిండికి లేక అంతా 4th క్లాస్ ఎంప్లాయీస్. పెన్షన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, పెన్షన్ కూడా చేయలేదు. ఈఏళ్ళు బెనిఫిట్ ఏమి ఇవ్వలేదు సరిగా. అందుకొరకు ఇప్పుడు మేము ఈ లెటర్ రాసి ఇచ్చినాం ఇక్కడ. ఇక సీఎం గారు ఏం చేస్తారు, ఏం సంగతి దానికి బట్టి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. బెనిఫిట్లు మా బెనిఫిట్ వచ్చే బెనిఫిట్ అంతా రావాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు జీవో 24 ప్రకారము మమ్మల్ని అబ్జర్వ్ చేశాడు. ఎంప్లాయ్మెంట్ అంటే సర్ప్లస్ ఫుల్లో అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు జీతాలు అవన్నీ 010 కింద ఇచ్చుకుంటూ వచ్చారు. రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఒక రంగారెడ్డిలోనే ఆపారు. మిగతా ఖమ్మము, నల్గొండ ఈ డిస్టిక్లన్నీ వాళ్ళు పెన్షన్ పేపర్లు ఫార్వర్డ్ చేశారు. వాళ్ళందరికీ పెన్షన్ కూడా ఇచ్చేశారు. ఒక్క రంగారెడ్డిలోనే ఆపారు. ఏమంటే ఈ ఫైనాన్స్లో 2 మెమోలు ఉన్నాయి. ఆ మెమోలు అడ్డం పెట్టి మాకు ఆపుతున్నారు. ఇది కారణం. వాళ్ళు ఏమంటారు, మా వాళ్ళు ఏమంటారు, మీకు ఆల్రెడీ మిమ్మల్ని అబ్జర్వ్ చేసేసాం కదా, అక్కడ గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసేసాం కదా, మీరు గవర్నమెంట్లో ఫైట్ చేసుకోండి అని వాళ్ళు అంటారు. గవర్నమెంట్లో వెళ్ళి వీళ్ళు గవర్నమెంట్లో మాకు 010 కింద శాలరీస్ ఇచ్చారు, జీపీఎఫ్లు కట్ చేశారు, అన్నీ చేశారు, అన్ని రూల్ ప్రకారం చేశారు. లాస్ట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేతలకే మేము ఇవ్వము అని కూర్చున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో అది ఇప్పుడు కనీసం మన ఇప్పుడున్న ప్రభుత్వం అన్న కనుకరించి మాకు న్యాయం చేకూరుస్తుందని ఆశిస్తున్నాం.